ట్రైలర్ చూసిన తర్వాత ఈరోజు నందమూరి అభిమానులు అసలు ఆగలేకపోతున్నారు. ప్రతి ఏరియాలో కానీ ఈరోజు కైతలాపూర్ గ్రౌండ్స్కి పలానా శేర్లింగంపల్లి కానీ, కుకటపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, మన కుతుబులాపూర్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు విచ్చలవిడిగా రావటం జరిగింది. ఇక్కడ నుంచే సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ అన్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు జనాలు దీన్ని. ఎందుకంటే అది బోయపాటి సీను మాస్ డైరెక్టర్ కాబట్టి సినిమా ఒక ఎక్స్టాండరీకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. అది బాగా హిట్ అవుతుందనే ఒక ఇది. మ్యూజిక్ అనేది ఇంకా తమన్ ఇప్పుడు ఎలాగో మ్యూజిక్ అంటే తమన్ అంటే నందమూరి తమను. అది ఆల్రెడీ ఒక వన్ పార్ట్లోనే దాన్ని ఈ జై బాలయ్య అనే పాటకు చూపించేశాడు. ఈ దీంట్లో ఇంకా ఎక్స్ట్రాడినరీగా సాంగ్స్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడు. అది ఎక్స్ట్రాడినరీ, అది సూపర్ సాంగ్, అది చాలా బాగా వస్తుంది. ఇంకా థియేటర్లోనే చూస్తేనే ఇంకా బాగా వస్తుంది. ఇంకా జనాల్లో కూడా నందమూరి అభిమానులు కూడా ఇంకా ఇవాళ రేపు అన్నట్టున్నారు. రేపు ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయినట్టే ఉంది ఈరోజు మార్కెట్లో. అది పరిస్థితి. అవి ఇంకా బాలయ్య బాబుకి అవన్నీ అలాంటి కామన్, అవన్నీ ఇంకా అది చేస్తాడు. అదే ఇంక ఇవన్నీ ఏంటంటే థియేటర్లో చూడటమే రైటు. జై బాలయ్య. ఇప్పుడు బోయపాటి యాక్షన్ చెప్పాలి, బాలయ్య బాబు చేయాలి. అది తప్పితే వేరే వాడు చేస్తే మనం చూడలేము. అది చెప్తున్నాను కదా, అది ఒక బాలయ్య బాబు చేస్తేనే మనం చూడగలుగుతాము. వేరే హీరో చేస్తే మనం చూడలేము దాన్ని. ఆ నిర్మాత, ఆ డైరెక్టర్, ఆ హీరో చేస్తేనే అది ఒక అందం దానికి. ఒక వేవ్. మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము. అసలు మధ్యపోతుంది చూస్తుంటేనే. ఎప్పుడు సినిమా చూస్తాం అన్నట్టుగా ఉంది. అందులో కూకటపల్లి ఏరియాలో పెట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. ఎంత క్రౌడ్ ఏరియాలో ఈవెంట్ పెట్టడం అనేది చాలా హ్యాపీ మాకు. దగ్గర తమన్ మ్యూజిక్ అంటే ఆల్రెడీ కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా అన్న. తమన్ అంటే ఆల్వేస్ తమన్ అంటే ప్రతి టాప్ మోస్ట్ సినిమాలకి తమన్ బీట్స్ అనేది సూపర్ హిట్. సో దాని గురించి మనం నో డౌట్ పెట్టాలి. అంటే ఈ రోజుల్లో నవ్వేడేస్ హిందూ ధర్మం గురించి ప్రమోట్ చేసే వీడియోలు కానీ ఏవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇలాంటి బాలకృష్ణ అనే ఒక సెలబ్రిటీ దాని హిందూ ధర్మాన్ని దాన్ని ఏంటంటే చాటి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ చెప్తేనే మనం అందరం ఫాలో అవుతాము. ఇప్పుడు మీరు నేను చెప్తే ఎవరు వినరు. హిందూ అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, శివతత్వం అంటే ఏంటి, అలాంటివన్నీ కూడా అలాంటి సెలబ్రిటీలు చెప్పడం వల్లే మన జనాల్లో బాగా చొచ్చుకుపోతాయి అన్నమాట. అఖండ 2లో యాక్ట్ చేసిన చిన్నారి మనతో. ఏం పేరు? షన్విత. ఇందులో యాక్ట్ చేసావు అఖండ 2లో? చేసా. ఫ్యామిలీ మెంబర్ చేసావు. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగా అనిపించింది. బాలకృష్ణ ఫ్యాన్ మీరు? సినిమా చూసావా అంతకుముందు సినిమాలని? అఖండ 1, డాకు మహారాజ్. ఏ సినిమా ఇష్టం బాలకృష్ణ? అందులో డాకు మహారాజ్. అఖండ 2లో ట్రైలర్ వచ్చింది కదా మొన్న. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నువ్వు ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్ చేసావు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. సినిమా షూటింగ్ లో ఎలా అనిపించింది బాలకృష్ణ? బాగా అనిపించింది. ఎలా మాట్లాడేవా? రోజు మాట్లాడేదాను నువ్వు? ఏమని చెప్పేవారు నీకు బాలకృష్ణ గారు? నీతో ఏం మాట్లాడేవారు? ఏమీ మాట్లాడలా, కానీ తను నాకు చాక్లెట్ ముద్దు కూడా పెట్టాడు. సినిమాలో చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? రెండు గెటప్ చాలా బాగా అనిపించింది అసలుకి. బాలకృష్ణ ఫ్యాన్ ఎలా అనిపిస్తుంది అక్కడ? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఏం బాగా నచ్చింది ట్రైలర్లో నీకు? ట్రైలర్లో బాగుంది మొత్తం. చాలా బాగుంది. నేను బాలయ్య ఫ్యాన్ అన్న. నేను 2001 నుంచి కూడా నేను బాలయ్య బాబు ప్రతి మూవీ చూస్తున్నాను. 2001 నుంచి నరసింహనాయుడు సినిమా నుంచి కూడా ఇప్పుడు వచ్చిన అఖండ 2 వరకు నేను బాలయ్య మూవీ వచ్చిందంటే మార్నింగ్ షోకి వెళ్ళిపోతా అంతే. ఇంకా అంతే, బాలయ్య కనిపిస్తే చాలు మనకు అంతే. ఈ బాలయ్య అఖండ 2 ట్రైలర్ మామూలుగా లేదన్నా, బీభత్సంగా ఉంది. ఆల్రెడీ మనకు అఖండ 1 సినిమా చూసినాము, అది ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో, మన జనజీవన స్రవంతికి వెళ్ళిపోయింది ఆ సినిమా. అందరూ కూడా ఆ సినిమా ఎంతో మెచ్చుకున్న సినిమా. ఇప్పుడు అఖండ 2 కూడా అంతే విజయాన్ని సాధిస్తుందని కోరుతున్నాను. సనాతన హైందవ ధర్మం చూపించాలనే డేరు టాలీవుడ్లో డైరెక్టర్లకు ఎవరికి చేతగాలే, బోయపాటికి ఒక్కడికి చేతనైందన్న. అన్న ఒక హైందవ ధర్మం, ఒక సన్యాసి ఎట్లుంటుంది అనేది అట్లా చూపించిండు అన్న.
ఇది చిన్నపిల్లలకి వెళ్ళిపోతుంది. శివుడు ఇట్లుంటాడు, శివభక్తుడు ఇట్లుంటాడు, అఘోరాలు ఇట్లుంటారు అన్న. మీకు తెలియదు, 300 సంవత్సరాల క్రితము అఘోరాలు సైన్యంలాగా అన్న. మనకు ఆర్మీ అవసరం లేదన్న, శివభక్తులు చాలు సైన్యం. అట్లా తీసిండన్న. ఇప్పుడు అన్న మీతో మాట్లాడుతుంటే రోమాలు నిక్కబడతానే అన్న. ఎందుకు తెలుసా అన్న, దాన్ని శివుణ్ణి ప్రతి ఒక్క ఇంజెక్షన్ అన్న. మీకు ఏజ్డ్ చూస్తారు, నాన్ ఏజ్డ్ చూస్తారు, చిన్న పిల్లలు కూడా బాలయ్య గురించి బాగా చేస్తారు. జై బాలయ్య. ట్రైలర్లో డైలాగ్ కూడా ఉంది, మా దేశం జోలికి వస్తే ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తాం తెలుసా అన్న, మాకు ఆర్మీ సైన్యం అవసరం లేదు, మా అఘోరా చాలు, శివభక్తులు చాలు అన్న. మొన్న మహాకుంభమేళ ఎన్ని కోట్ల మంది వచ్చిల్లన్న, వాళ్ళు చాలు సైన్యం. మా మీద దాడి జరుగుతుందంటే బార్డర్లో నుంచి కూసోబెడతారన్న. జై శ్రీరామ్. ఇవాళ మన దేశ ధర్మం గురించి, తర్వాత మన హైందవ ధర్మం గురించి, మన హిందుత్వం గురించి చాలా గొప్పదైన స్థాయిలో బోయపాటి గారు కానీ, ఇక్కడ బాలయ్య బాబు గారు కానీ మన తెలుగు ప్రేక్షకుల ముందుకి, తర్వాత భారతీయ ప్రేక్షకుల ముందుకు కానీ, తర్వాత టోటల్గా మన భారతీయంగా మన చలనచిత్ర రూపంగా మన ముందుకు తీసుకొస్తున్నందుకు అక్కడ బాలయ్య బాబు గారు గారికి, తర్వాత బోయపాటి శ్రీని గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన కైతాపూర్లో జరగడం చాలా ఆనందంగా ఉందండి. అఖండ 2 శివతాండవం బోయపాటి గారి డైరెక్షన్లో 14 years ప్లస్ రాము గారు, గోపి గారు నిర్మించిన ఈ చిత్రం అత్యద్భుతమైన విజయం సాధిస్తుందండి. నాకు తెలిసి ఈ సినిమాలో యాక్ట్ చేశాను, పనిచేశాను కూడా నేను. మన చింతామణి కర్ణాటకలో కూడా ఈ ట్రైలర్ ఈ లాంచ్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. వర్షం అయినా కూడా పరమశివుడే వచ్చి వర్షం ఆపినట్టుగా ఆగింది అండి స్టేజ్ మీద. శివరాజ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా ఈ ఫంక్షన్ నేను వెళ్ళొచ్చానండి. చాలా అద్భుతంగా జరిగింది. అసలు హిందూ సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఫైట్స్ కానీ, సీన్స్ కానీ అన్ని బోయపాటి గారి డైరెక్షను, మేకింగు, అలాగే రామప్రసాద్ గారు, సంతోష్ గారు కెమెరా, తమన్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్. ఇందులో అత్యధికంగా సంయుక్తమైన గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సినిమా చాలా బాగుంది. ప్రయాగరాజులో కుంభమేళాల సీన్లు కానీ, తర్వాత మారేడుమిల్లి అడవిలో కానీ, తర్వాత వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత గ్వాలియర్ టెంపుల్ కానీ అత్యద్భుతంగా ఉందండి. సినిమా పెద్ద హిట్ అండి. అక్కడ ఈ December 5 అన్ని థియేటర్లను శివతాండం ఆడిస్తారు గురుగారు. మామూలుగా జరగబోతుంది. సనాతన ధర్మం గురించి మెయిన్ హిందూ అన్ని భాషల్లో, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అత్యధికంగా నా భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ మీ భాషలో. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మీకు ఒక మతం మాత్రమే కనిపిస్తుంది. మన భారతీయంలో ఏ మూలకెళ్ళినా మీకు వినిపించేది ఏకైక ధర్మం, అది సనాతన హైందవ ధర్మం. జై బాలయ్య, జై పోటీ. అది నేను ప్రతి సినిమా చూస్తా, ఎందుకంటే నేను ముస్లిమ్స్. మొన్న భయ్ అంటారు నా పేరు, కానీ జజబాల అంటే నాకు చాలా ఇష్టం అన్న. చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. ప్రతి పబ్లో పోని నేను ఒకటేసారి ఒక అవాజ్ ఇస్తా. ఏమి ఇస్తా? గచ్చిబౌలి లోపల SLN టర్మినస్ కానీ, షరాజ్ సిటీ మాల్ కానీ, ఆడ నేను ఒకటి కోరుకుంటా, జై జై బాలయ్య, జై జై బాలయ్య అంటాను సార్. నాకు ఏదో అంటే ఏం చేయకున్నా కానీ, లేకిన్ నేను ఆయన చాలా పెద్ద ఫ్యాన్ సార్. చూశాను సార్, చాలా మంచిది. ఆయన ఎడిటింగ్ చేస్తాడు, ప్రతి ప్రశ్నలు చేస్తాడంటే చాలా మంచిది. వేరే హీరోలను చూస్తే అది ఏం లేదు, కానీ ఆయన చేస్తే చాలా మంచిగా కనబడుతుంది సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బాగుంది ట్రైలర్. హలో, యా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిజాంపేట్. ట్రైలర్ చూసుకుంటారు? ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. తమిళ మ్యూజిక్ సూపర్, ఇంకా దానికి తిరుగులేదు. December 5 రిలీజ్, ఎలా ఉంటాయి అనుకుంటున్నారు రికార్డ్స్? ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఇది భారీ స్థాయిలో కలెక్షన్ చేసేది అనుకుంటున్నాం. ప్రగతి నగర్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. ఈసారి రికార్డ్స్ బాగా వస్తుంది అనుకుంటున్నాం. అవును, చూసాను, బాగుంది. అవును, ఫస్ట్ టైం త్రిశూలంతో అలా చేయటం చాలా బాగుందని ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నాం. సెకండ్ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగుంది. అబ్బాయి బాబాయ్ కలిసినప్పుడు సినిమా తీయాలి.